మరికొద్ది రోజులలో అంటే సుమారుగా ఒక 10-15 రోజులలోనేనండి నేను చెప్తున్నటువంటి రాసుల తలరాతలు మార్చబోతున్నాడు ఆ భగవంతుడు. మీ నుదుటి రాత మారబోతుంది. మీ జీవితం మీరు అనుకున్నంత సులువుగా ముందుకు వెళ్ళబోతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడి అనుగ్రహం మీకు కలగబోతుంది. మిథున రాశిలో జన్మించినటువంటి వారు, కన్యా రాశిలో జన్మించినటువంటి వారు, తులారాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించిన వారు. మీరు అనుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు అష్టమ శని స్టార్ట్ అయింది కదా, మరి వాళ్ళు ఎలా అభివృద్ధిలోకి వస్తారంటే నేను చెప్తున్నానండి. మిథున రాశిలోకి మనకు 15వ తారీఖున గురుడు స్థానాచలనం చేయబోతున్నాడు. అంటే వృషభ రాశి నుండి ద్వితీయ స్థానంలో ఆ యొక్క స్థానము, ద్వితీయ స్థానము మిథున రాశిలోకి గురువు రావడం వలన సింహరాశి వారి పంట పట్టబోతుందండి. అద్భుతమైనటువంటి యోగం అండి. అదేవిధంగా తులారాశి వారికి 9వ స్థానంలోకి గురువు అడుగు పెడుతున్నాడు. ఇది చాలా అదృష్టం అండి. అదేవిధంగా కన్యా రాశికి, మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి ఈ గురువు యొక్క ప్రభావం అనేది కూడా 2 రాశుల మీద ఎక్కువగా చూపెడుతుంది. కాబట్టి ఈ యొక్క 4 రాశులలో జన్మించినటువంటి వారు మీ తలరాత, మీ నుదుట రాత మార్చబోతున్నాడు ఆ భగవంతుడు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, వివాహం కోసం ప్రయత్నిస్తున్నా, వ్యాపారాలు ట్రై చేస్తున్నటువంటి, పెట్టుకోవాలని వ్యాపారం ట్రై చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా వివాహము అనేది కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు, వివాహమైన తర్వాత విభేదాలు కూడా సమసిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రుణ బాధల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా